దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 24th మార్చ్ 2025 మీ అందరికీ నేను యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 and verse 25. ఈయన తద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు. ఏమి చేస్తున్నారు? నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. జీసస్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ యూ అండ్ మీ నౌ. ఇప్పుడు కూడా ఆయన నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. అనుకుంటున్నావు, నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు, నా గురించి ఎవరు ప్రార్థన చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావు. యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రార్థన చేసి నిరంతరము ఆయన జీవిస్తున్నాడు. నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈయన దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. చాలా ముఖ్యమైన విషయం అనేది. Let me read this in English. Therefore he is able also to save to the uttermost those who come unto God by him, seeing he ever liveth to make intercession for them. He ever liveth to make intercession. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక దేవుని యొద్దకు ఎవరు వచ్చుచున్నారో, దేవుని ఎవరు నమ్ముకుంటున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, వారి పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. యేసు ప్రభువారు విజ్ఞాపన తండ్రి తోసివేయినా, యేసుక్రీస్తు వారు ప్రార్థనను దేవుడు అంగీకరించగా, తండ్రి అంగీకరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క నమ్మకము మనలో రావాలి. యేసుక్రీస్తు నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు. Jesus is interceding for my family. He is interceding for my job, my business. He is interceding for my spiritual life. యేసు ప్రభువారు విజ్ఞాపన చేయుచున్నారు. He is praying for you. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, you will be successful. మీరు పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడని అంత నమ్ముతున్నారు. మీరు యేసు ప్రభువారు మీ కొరకు విజ్ఞాపన చేస్తుంటే నమ్మలేరా? పాస్టర్ కన్నా శ్రేష్టమైన వాడు, ప్రవక్త కన్నా శ్రేష్టమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషిద్దాము. యేసు ప్రభువారు నమ్మదగిన వాడు, మనకి నమ్మకోదగిన సహాయకుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వున్న పరిస్థితులు నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది నువ్వు నమ్మినట్లయితే నువ్వున్న పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడతావు. హిందీ में पढ़ेंगे. इब्रियों का पत्र उसमें 7 अध्याय और 25 वचन पढ़ रहे हैं. इसलिए जो उसके द्वारा परमेश्वर के पास आते हैं वह उनका पूरा उद्धार कर सकता है, क्योंकि वह उनके लिए विनती करने को सर्वदा जीवित है. उनके लिए विनती करने को सर्वदा जीवित है. यीशु मसीह आपके पक्ष में विनती कर रहे हैं, आपको बचाने के लिए, आपको उद्धार देने के लिए, నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు విజ్ఞాపన చేయుచున్నాడు. రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక యేసు ప్రభువారు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నారు, నా కొరకు ప్రార్థన చేయుచున్నారని ఈ మాటతో మనము బ్రతికేయవచ్చండి. కాన్ఫిడెంట్గా ఉండవచ్చు, ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. దావీదు అంటాడు, నేను గాఢాంధకారపుల్లో ఇల్లు సంచరించినను ఏ అపాయంకు ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు నేనేం చెప్పాలి? దేవుడు నా పక్షంగా
విజ్ఞాపన చేయుచున్నాడు. యేసు ప్రభు నా పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు గనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఈ సమయంలో ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు వారు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి కుడిపాక్షములో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందుకే మనము కృప పొందులాగా ధైర్యముతో ఆయన సింహాసనము ఎదుకు చేరదము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో. ఈరోజు నాయన తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరూ నాయన పక్షముగా నువ్వు విజ్ఞాపన చేయుచున్నావని ప్రభా మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరి పక్షముగా నాయన మిమ్మల్ని కొనియాడుతున్నాను ప్రభా, మిమ్మల్ని సన్నుతిస్తున్నాను ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు మాకు చాలిన దేవుడు ఎందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో, ఎటువంటి కష్టంలో ఉన్నారో నువ్వు వారిని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరి పక్షముగా విజ్ఞాపన చేయించున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్లో నువ్వు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు మీరు బిజినెస్లో సక్సెస్ దయచేయండి నాయన, లాభాలు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన అందరికీ మీరు తోడుగా మంచిగా ఎగ్జామ్స్ అనే రైట్కి సహాయం చేయండి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. మరి పరిచయం అంతట్లో మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దాన్ని ప్రతి పరిచర్య పక్షంగా విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నువ్వు రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నగా నీవే సహాయం చేయండి. ఆ దేశంలో మీ యొక్క లేఖనాలు, ప్రవచనాలు నెరవేర్చబడినందుకు స్తోత్రము, పడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తేకని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.